లెస్బియన్స్ అంటే 2 గర్ల్స్ చేసుకుంటారు, గే అంటే 2 అబ్బాయిలు చేసుకుంటారు, బి అంటే బైసెక్షువల్, వాళ్ళకి అబ్బాయి మీద కూడా ఉంటది అమ్మాయి మీద ఉంటది, వాళ్ళకంటారు బాయ్ అంటే. ఇప్పుడు మీరేంటి? ఐఎమ్ లెస్బియన్. మీకు ఇంకా అబ్బాయిల మీద ఏం ఉండదు? నాకు అబ్బాయి మీద నాకు అసలు ఏం ఫీలింగ్స్ లేవు. కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత మనకి అక్కడ స్టిచెస్ కూడా పడతాయి. బ్రీతింగ్ తీసుకోవాలంటే 1 month వరకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇంత తెలుసుకున్నారు కదా, ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసి అలా సర్జరీస్ ఏమి లేవా? బాయ్ గానే ఉండిపోయేలా? అలా కూడా ఉండొచ్చు, కానీ ఉండొచ్చా? ఉన్నాయా? ఇప్పుడు మీరు కంప్లీట్ గా అమ్మాయి అని చెప్తున్నారా? నాకు నేను 100% అమ్మాయిని. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు, దెన్ సొసైటీ ఏమంటదంటే ట్రాన్స్. మధ్యలో ఏంటి ఈ లెస్బియన్ అనేది నాకు అర్థం కాలేదు. హోమోసెక్షువల్. లక్కీగానే మేము ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాం, తన పేరు అమ్ము. ప్రేమించడం కానీ ఈ ఫీలింగ్స్ కానీ అబ్బాయి మీద కదా ఉంటాయి. ఎందుకు వెళ్ళాలి అబ్బాయి మీద? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంకా మ్యారేజ్ లాంటి? ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్లోని డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలి ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు అఘోరి మీరు ఒక్కటేనా అంటే ఇప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఆమె ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది, మీరు ఇప్పుడు ఒక అమ్మాయితో అలా చేసుకుందామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సెక్సువల్గా చూసుకుంటే ఎలా నాకు అర్థం కాలేదు. సో సెక్సే ఇంపార్టెంట్ కాదమ్మా, అండర్స్టాండింగ్, ఫీలింగ్స్. అయితే ఇది అసలు ఉండదు అంటున్నారా మీ మధ్య? మొత్తం వీడియో అయితే అరే ఏం చేస్తారు ఇప్పుడు? అబ్బాయి అమ్మాయి అంటే ఓకే, అమ్మాయిలు ఏంటి? ఇప్పుడు అబ్బాయిలు ఎలా చేస్తారు, అది కూడా సెక్షువల్ లైఫ్ చాలా బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె ఎవరు అని చెప్పడానికి యాక్చువల్గా నాకు అంత ఐడియా రాలేదు తనని అప్రోచ్ అయినప్పుడు. మీరు కూడా ఇంటర్వ్యూ చూసి తెలుసుకోండి అసలు ఏంటి అనేది. నేను కూడా కొంచెం సస్పెన్స్లో ఉన్నాను. సో తన పేరైతే అంకిత సింగ్, తనతో మాట్లాడేద్దాం. హాయ్ అంకిత. హాయ్, బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఏంటి, ఎక్కడ పుట్టారు, అసలు ఏ ఊరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో నేను పుట్టాను ఒరిస్సాలో పుట్టాను. ఒరిస్సా కొరాపుట్ జైపూర్. మా మమ్మీ వాళ్ళ హోమ్ టౌన్ అయితే ఒరిస్సా కొరాపుట్ జైపూర్. సో అక్కడే నాది 15th August 1997లోనే బాన్. నాకు అప్పుడు నేను పుట్టాను. అదే పుట్టేసిన తర్వాత మా ఫాదర్ది జాబ్ ఉండేది యూపీ గాజియాబాద్ నుంచి మేము అక్కడికి వెళ్ళి నా స్టడీస్ మొత్తం గాజియాబాద్లోనే అయింది. సో 10th వరకు అక్కడ చదువుకున్న తర్వాత మేము ఇంటర్మీడియట్కి శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు శ్రీకాకుళంకి మా ఫాదర్కి మా మదర్కి అంతేం పడదు. మా ఫాదర్ అంతా ఫ్యామిలీస్కి అంత ఏం పట్టించుకోడు. సో అంతేం పట్టించుకొని అప్పుడు మేము శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోయాం. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్, మా పెద్దమ్మ వాళ్ళు మాకు బాగా చూసారు. నాకు ముందు నుంచి నాకు 10th ఇయర్ని మెరిట్స్ బట్టి నాకు శ్రీ చైతన్య కాలేజెస్లోనే నాకు సీట్ వచ్చింది. సో దాన్ని బట్టి నాకు వైజాగ్లో చదువుకున్నాను, శ్రీ చైతన్య వైజాగ్, ఎంపీసీ గ్రూప్. సో అలా చెక్ చేసుకొని తర్వాత ఎంసెట్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో దాన్ని బట్టి బీటెక్ మంచి Tier 1 కాలేజ్లోనే చేశాను. సో దాన్ని బట్టి నా చిన్నప్పటి నుంచి నేను 7 years ఉన్నప్పుడు నాకు జెండర్ ఐడెంటిటీ ఇష్యూ ఉండేది. ఎప్పుడు? 7 years. అంటే ఎలా ఉండేది? నాకు 7 yearsలోనే ఏం అర్థమయ్యేది కాదు. కానీ చాలామంది అమ్మాయిలకి అమ్మాయిలు అంటే ఈ డ్రెస్ అటైర్స్, అబ్బాయిలకి ఈ డ్రెస్ అటైర్స్, అబ్బాయిలు అయితే ఈ పక్క కూర్చోవాలి, అమ్మాయి అయితే ఆ పక్క కూర్చోవాలి. నాకు 7 yearsలోనే నాకు ఎలా ఉండేది, నాకు అన్నీ అమ్మాయిలానే ఉండేది. నాకు సేమ్ నాకు అమ్మాయిలానే. సో వాళ్ళ ఏం చేస్తారో వాళ్ళతోనే ఆడుకోవడం, వాళ్ళతోనే ఉండడం, అన్నీ కంఫర్టబుల్స్ నాకు ముందు ఉండేది. అప్పుడు చిన్నప్పుడు అందరూ అదే సర్లే చిన్న పిల్లలే కదా కలిసి ఉంటారు, తప్పేముంది, అట్లానే ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఓకే, నన్ను ఇగ్నోర్ చేశారు. కానీ నేను కూడా చెప్పుకోలేకపోయాను. కానీ అది కరెక్టా రాంగా? నేనున్న సిచ్యువేషన్స్ అంటే మా మమ్మీ డాడీ అంతేం చదువుకోలేదు, దీనికోసం అంత ఐడియా కూడా ఉండదు. సో ఎందుకు ఏంటి అన్నీ చెప్పుకోలేకపోయాను. అట్లానే
ఫీల్ అయ్యాను అప్పుడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు నాకు ఏం ఇష్యూ ఉంది. సో 9th క్లాస్ నుంచి క్రాస్ డ్రెస్సింగ్ స్టార్ట్ చేశాను. సో క్రాస్ డ్రెస్సింగ్ అంటే ఆ పర్సన్ ఫీమేల్ అటాచ్తోని, సో నా ఐడెంటిటీ అప్పుడు మేల్ ఐడెంటిటీ. సో ఆ మేల్ ఐడెంటిటీ ఉన్నప్పుడు క్రాస్ డ్రెస్సింగ్ అంటే ఒక ఫీమేల్గా బట్టలుగా వేసుకోవడం 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఇంట్లో లేకపోతే సో సైలెంట్గా ఉండి ఏదైనా క్రాస్ డ్రెస్సింగ్ చేశాను. సో పబ్లిక్గా ఎవ్వరికి ఏం చెప్పలేదు, నేను పబ్లిక్గా అవుట్ ఏం చెప్పలేదు. సో 9th క్లాస్ నుంచి క్రాస్ డ్రెస్సింగ్ అయినా స్టార్ట్ అయింది. సో తర్వాత కూడా కొంతమంది నాకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు నాకంటే చాలా 15 years 20 years పెద్ద. వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా ఉంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం చేస్తే బెటర్. అందరు నన్ను స్టడీస్ కంప్లీట్ చేయమని అన్నారు. సో స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత వన్స్ 10th అయిపోయింది. సో 10th మొత్తం కోవిడ్ ఎడ్యుకేషన్. సో 10th అయిపోయింది. సో ఇంటర్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది నాకు. ఇంటర్లోనే నాది బాయ్స్ క్యాంపస్ హాస్టల్. అప్పుడు చాలామందికి ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. అంటే ఇంట్లో వాళ్ళతో కూడా అంత బాండ్ ఏం లేదా? అట్లీస్ట్ అంత సఫర్ అవుతున్నప్పుడు చెప్పుకోవడానికి. ఫ్యామిలీస్ అంటే మా మమ్మీకి మా డాడీకి ముందు నుంచి గొడవలు స్టార్ట్ అయ్యేది. ఎందుకు? వాళ్ళ మదర్ ఒక 100 years ఉండేది మదర్. సో తనకి ఎవ్వరూ చూసే దక్షత లేదు. మా డాడీయే వాళ్ళ మదర్కి ఎక్కువ సపోర్టింగ్ చేసి, వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్కి అంతేం ఇంపార్టెన్స్ ఇవ్వరు. మా డాడీ అంటే వాళ్ళ మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మా లైఫ్ అయితే మాకు అస్సలు పట్టించుకోలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా కోసం ఎట్లా నేను చెప్పుకోగలుగుతాను, ఈ ప్రాబ్లం ఉంది నాకు, ఎట్లా నేను చెప్పుకోగలుగుతాను? సో నా దగ్గర నో వే. అప్పుడు నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి బిలాంగ్ చేస్తాను, సో అలాంటప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళకి ఎలా అర్థం అవ్వదు. ఈ సబ్జెక్ట్ కోసం చెప్పినా కూడా అందరికీ కొత్త. అందరికీ చెప్పినప్పుడు అందరూ నా సీనియర్కి చెప్పాను, నాకు ఇలా ఉంది, జెండర్ చేంజ్ చేసుకోవాలి ఉంది, నేను ఇట్లా మారుతాను. సో వాళ్ళు అదే అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వు అని. ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ చేశాను. ఇంటర్కి వచ్చాను. నాది బాయ్స్ క్యాంపస్. ఆ క్యాంపస్లోని అబ్బాయిల మధ్యలో నరకం, మామూలుగా నరకం కాదు. ఆ నరకం ఎలా ఉండేది, కానీ అందరు అబ్బాయిల మధ్యలోని నేనే ఒక డిఫరెంట్గానే ఉన్నాను అని అలా చాలామంది క్వశ్చన్స్ చేశారు. నాకు ఆ క్వశ్చన్స్ చేసే ముందు చాలామంది పెద్ద పెద్ద వర్డ్స్ కూడా అన్నారు. నువ్వు ఎందుకు, నీకు ఆడంగోల్లాగా ఎందుకు, నీకు అమ్మాయిలాగా లక్షణాలు ఎందుకు, నువ్వు ఒక అబ్బాయే కదా, ఒక అబ్బాయిగానే ఉండొచ్చు కదా. బాడీ బాయ్ అయినప్పుడు ఇంకేంటి చేంజెస్ అంతా తెలుసు. మనకి గెస్చర్స్ ఉంటాయి కదా, మనకి వే ఆఫ్ టాకింగ్స్ ఉంటాయి కదా, మనకి స్టైలింగ్స్ ఉంటాయి కదా, మనకి వాకింగ్ స్టైల్. దాన్ని బట్టి కూడా చాలా మంది అదే అన్నారు, ఎందుకు అమ్మాయిలాగా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అబ్బాయే కదా. అలా చేసి వాళ్ళకి నేను చెప్పుకోలేను. అప్పుడు నాకే అర్థమయ్యే స్టేజ్లో లేదు, నాకేం ప్రాబ్లం ఉంది అప్పుడు నాకు సరిగా తెలీదు. సో అలా తెలీదు. అప్పుడు చాలా. ఏ ఇయర్లో ఇది? నా ఇంటర్ 2013. ఓకే. లిటరల్గా చెప్పాలంటే నాకు బీటెక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. నాకు ముందు నుంచి హిప్ట్ కాలేజ్లో వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో ఎవ్వరూ నన్ను సపోర్టింగ్ చేయలేదు. అప్పుడు మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి నాకు బీటెక్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు అసలు ఇంట్రెస్టే పోయింది. సో చాలా నేను కాలేజ్ క్లాసెస్ అటెండ్ చేసేదాన్ని కాదు. చాలా సారిగా బంక్స్, కాలేజ్ బయట ఉండడం అట్లానే చేశాను. ఎందుకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్స్కి ఎందుకు అంత విరక్తి అయిపోయాను కాలేజ్ నుంచి? అక్కడ అట్మాస్ఫియర్ అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు నా లైఫ్లోనే ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళ వల్ల నా బీటెక్ లైఫ్ ప్రశాంతం ఉన్న లైఫ్కి వాళ్ళే నన్ను
బాగా ఇరిటేట్ చేశారు నాకు. అంటే ఏంటి లవ్ స్టోరీ ఏదైనా? లవ్ స్టోరీ అదే కాదు, నా జెండర్ కోసం బాగా ప్రాబ్లం చేశారు. నీ క్రాస్ డ్రెస్సింగ్ ఫీలింగ్ ఉందా, నువ్వు కూడా ఇజ్రావా, ఇవన్నీ చెప్పి క్లాసెస్లో చెప్పి సో ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఇంట్రెస్ట్ పోయిన తర్వాత క్లాసెస్ అటెండ్ అవ్వాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ తర్వాత సెమిస్టర్స్ వచ్చాం. సో అప్పుడు కూడా నాకు 2 బ్యాక్లాగ్స్ ఉండేది సెమిస్టర్లో, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఎందుకు నేను ఇప్పుడు క్లాసే అటెండ్ అవ్వలేదు, ఇంటర్నల్స్ మార్క్స్ కూడా లేవు. ఎలా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు? సురేష్ సార్ ఉండేవాళ్ళు, సురేష్ సార్. ఆయన మాకు ఏడిఎస్ చెప్పారు, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్. ఆయన అదే అన్నారు, అంకిత నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, నువ్వు ఇంకా అవ్వకపోతే నీ పేరెంట్స్తో నేనే మాట్లాడతాను, నీకు బీటెక్ డిస్కంటిన్యూ చేయమని నేనే చెప్తాను. కానీ నీ 10th క్లాస్ మార్క్స్, ఇంటర్లో అన్నీ మెరిట్ ఉన్నా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని అప్పుడు ఆయన ఆయన అదే నన్ను ఆయనకి నేను చెప్పాను, సురేష్ సార్కి, సార్ నాకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి సార్, సో ఇలా మారాలే ఉంది. సార్ కూడా ఆ టైంలోని అర్థం కాలేదు. ఆయన అన్నారు, అది నీ పర్సనల్ అమ్మా, అదే నువ్వు ఏంటో అయితే స్టడీస్ కంప్లీట్ చేయమని చెప్పారు. సురేష్ సార్, ఇంకోటి నా మేడం, ఒక్క మేడం ఉండేది, సో లలిత మేడం. ఆ మేడం వాళ్ళిద్దరూ ఎంత మోటివేషన్ చేశారు. సో 2 నుంచి వితౌట్ ఏ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ లేకపోతే 2 నుంచి 4 వరకు అట్ ఏ టైంలో క్లియర్ చేసుకున్నాను. సో అప్పుడు చాలామంది అదే అనుకున్నారు, క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, 2-1 సెమిస్టర్ అన్ని సబ్జెక్ట్ ఆల్ అవుట్, అన్ని సబ్జెక్ట్ ఫెయిల్. సో అప్పుడు చాలామంది అనుకున్నారు నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని. అప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చిన మోటివేషన్కి, ఇన్స్పిరేషన్కి 2 నుంచి 4 అన్ని క్రాక్ చేసుకొని నా పర్సంటేజ్ 74% విత్ డిస్టింక్షన్లోని పాస్ అయ్యాను. సో ఫైనల్లీ ఐ గాట్ అండ్ వెరీ గుడ్ జాబ్. ఏంటి ఇంతకీ ఆ మోటివేషన్ ఏంటి, ఏమి ఇచ్చారు అంతలా? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, నువ్వు ఏమవ్వు అది సెకండరీ. నువ్వు అమ్మాయి అవుతావా, అబ్బాయి అవుతావా, గే అవుతావా, అది నాన్ బైనరీ అవుతావా, అది నీ ఇష్టం. కానీ ఎడ్యుకేషన్ ఉంటే నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, నువ్వు చెప్పడానికి కోసం కూడా పక్క వాళ్ళు కూడా వింటారు కదా. నీకే చదువు లేకపోతే నీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది చెప్పు? రోడ్లోనే సరే వాళ్ళు వచ్చి పారిపోయి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళంతా ఫేస్ చేయలేకపోయాం కాబట్టి కదా వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇంటి నుంచి బయటికి వచ్చేసి వాళ్ళు పడే కష్టం నువ్వెందుకు పడాలి ఆ కష్టం అని చెప్పారు నా సార్ అని చెప్పారు. నేను కూడా చాలామందికి ఇజ్రాయల్కి నేను కూడా చూసాను బయట. సో వాళ్ళు ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు తెలుసా నీకు? అది నీకు మంచి కాలేజ్లో సీట్ ఉంది, ర్యాంక్ ఉంది, మంచి సబ్జెక్ట్ తీసుకున్నావు, స్పెషలైజేషన్ తీసుకున్నావు, అది కంప్లీట్ చేస్తే నీకేం ప్రాబ్లం ఉంది అని అది నచ్చి చెప్పి తర్వాత ఫైనల్గానే వాళ్ళు ప్రామిస్ చేస్తారు, సరే నేను నిన్ను మార్చలేకపోతే నేను ఎంతో మందికి డీల్ చేస్తాను, నీలాగా పర్సన్కి నేను ఎప్పుడూ డీల్ చేయలేదు. సో యు ఆర్ మై ద ఫస్ట్ పర్సన్. ఎప్పుడైనా నువ్వు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ నాకు ప్రతిదానికి నాకు క్లాస్ రూమ్లోని రావడమే అంత భయం ఉండేది, ఆయన నాకు అంత కంఫర్టబుల్ చేశారు. సురేష్ సార్ ఇంకా లలిత మేడం వాళ్ళిద్దరూ నన్ను అంత కంఫర్టబుల్ చేశారు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పు, నా నంబర్స్ తీసుకొని అప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరైనా ఏమైనా అన్నా కూడా నాకు చెప్పు, నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. దాని విషయంలోనే నీ జెండర్ ఐడెంటిటీ వల్ల నువ్వు డ్రాప్అవుట్ అవ్వద్దు, అది కరెక్ట్ కూడా కాదు అని చెప్పి బీటెక్ కంప్లీట్ చేశాను. సో బీటెక్ మంచి 75% డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పారు మరి? ఇది కూడా తెలియదు. ఇప్పుడు నేను జెండర్ చేంజ్ చేసుకొని ఇప్పటికీ తెలీదా? ఇప్పుడు కూడా తెలియదు. నేను ఇప్పుడు జెండర్ చేంజ్ చేసుకొని అంకితగా మారేని అన్నీ కూడా తెలియదు. నేను రీసెంట్గా ఫిబ్రవరిలో చేసుకున్నాను. సో ఫిబ్రవరిలో చేసుకున్నాను, కానీ నేను ఈ ప్రొసీజర్లో ఉన్నాను కాబట్టి కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, మాట్లాడుతున్నారా ఇప్పటికి అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళతో? లేదా? మరి ఏం చెప్పి వచ్చేసారో నాకు అర్థం కావట్లే. నేను ఒక్కసారి మా మమ్మీకి చెప్పాను, మమ్మీ
నాకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అవ్వాలి ఉంది అని చెప్పాను మా మమ్మీకి అర్థం కాలేదు. అర్థం కాలేదు. సరే మా మమ్మీ ఇప్పుడు లైట్ తీసుకుంది. మా మమ్మీకి సరే ఏదో జోక్గానే చెప్తుంది కదా అదే అనుకుంది. కానీ ఆ విషయం నుంచే మా పేరెంట్స్ అని లేదు ప్రతి సర్జరీకి నేను సింగిల్గానే వెళ్ళాను. నాకు ఎవ్వరూ తోడుగా కూడా లేరు ఆ టైంలోనే. అప్పుడు నాకు బాధ అనిపించింది, ఫ్యామిలీస్ అంటే అంత ఇంపార్టెంట్ అని అప్పుడు అనిపించింది. సరే ఈ వీడియో వల్ల మా పేరెంట్స్ చూసి నాతో మాట్లాడి నన్ను యాక్సెప్టెన్స్ చేసి ఇంకా పెద్ద హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు నేను షాక్లో ఉన్నాను, ఇప్పటికీ తెలియకపోవడం ఏంటి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ పేరెంట్స్కి తెలుస్తుందని అదొక చిన్న ఆశ. ఏ ఏజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేయించుకున్నారు? బీటెక్ తర్వాత? నా ఏజ్ 26. సో ఫిబ్రవరి 2025లోని సర్జరీ అయింది. నేను ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను 25 ఇయర్స్లోనే స్టార్ట్ చేశాను. 2024లో స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్గా స్టేబుల్ అన్నీ చేసిన ఎందుకు ఈ సర్జరీస్ అన్నీ అమౌంట్తో పని. సో తర్వాత ఏమైంది, నాకు తెలిసేది కాదు. తర్వాత చెప్పాను కదా, నాకు పూణేలో ఒక ఫ్రెండ్ ఉండేది అమిత. సో తను ఒక మంచి పొజిషన్లో ఉంది మాస్టర్ కార్డ్లోని. ఆమెకి మెసేజ్ చేసి నువ్వు ఎలా ఫాలో అయ్యావు అని నాకు చెప్తావా? అప్పుడు తను చెప్పింది సైకాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఇవన్నీ నాకు అర్థమయ్యేది కాదు. ఏ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే నాకు ఈ జెండర్ ఐడెంటిటీ ఇష్యూ అయితే వాళ్ళు అదే అంటారు, వీఆర్ నాట్ డీలింగ్, మేము ఇలాంటివి మేము చూడమమ్మా, ఇంకొక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇట్లానే 2 times నాకు ఇలానే ఫేస్ అయింది. ఇక్కడ నేను ఆమెకి కలిసాను, ఆమెకి అడిగాను, ఆమె కూడా జెండర్ చేంజ్ చేసుకుంది. సో ఆమె కూడా ఇట్లానే యాజ్ అ ట్రాన్స్ఫర్మేనే. సో ఆమెకి అడిగాను, మీరు ఈ జిఐడి లెటర్స్ ఏ డాక్టర్స్ దగ్గర తీసుకున్నారు, ఏ డాక్టర్స్ ట్రాన్స్ ఫ్రెండ్లీ, సో ఈ అన్ని నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ ఇక్కడ జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్స్ కోసం చెప్పే మంచి అవగాహన, LGBTIQకి సపోర్టర్స్, సో అలైస్ కానీ అప్పుడు ఆవిడ నాకు ఒక డాక్టర్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చేసిన తర్వాత డాక్టర్ ఏం చేశారు, నాకు కొన్ని సెషన్స్ కౌన్సిలింగ్ చేశారు. ఓకే. సో కొన్ని సెషన్స్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత అప్పుడు నన్ను క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని అన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్, అదే మన మైండ్ సెట్ ఎలా ఉండేది, మన మైండ్ మనకి ఎట్లా ఉంది, అబ్నార్మల్గా ఉందా, నార్మల్గా ఉందా, ఇప్పుడు కొన్ని పజల్స్, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అప్పుడు కూడా నాకు అన్ని మంచి మార్క్స్ వచ్చాయి. క్లినికల్ సైకాలజిస్ట్కి నేను అటెండ్ అయ్యాను, 7 sittings అటెండ్ అయ్యాను. 7 సిట్టింగ్స్కి అయిన తర్వాత కూడా మంచిగా స్కోర్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు సైకాట్రిస్ట్ అదే అన్నారు, ఎందుకు అవ్వాలి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ గుచ్చి అడిగారు నన్ను, చాలా గుచ్చి అడిగి నన్ను చెప్పాను, నువ్వు ఇట్లా మారిన తర్వాత అందరు నిన్న ఏమంటారు తెలుసా, నువ్వు ఇప్పుడు ట్రాన్స్జెండర్ అవుతావు. తెలుసు కదా మన ఇండియాలోని ట్రాన్స్జెండర్స్కి ఒక రెస్పెక్ట్ లేదు. అవును, ఒక రెస్పెక్ట్ లేదు. నువ్వు కూడా ఒక ఇజరా అవుతావు, రోడ్ల మీద కనిపిస్తావు, అన్నీ నాకు నా డాక్టర్ ఉన్నారు. అదే అన్నాను డాక్టర్కి, ఓకే మీరు ఏదని అనుకోండి, నేను చేంజ్ చేయగలను. నాకు నమ్మకం వచ్చింది. ఎప్పుడు నేను అమితాకి చూసి తను కూడా ఇట్లా చేంజ్ అయ్యి ఒక మంచిగా లైఫ్ బతుకుతుంది, ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్గా బతుకుతుంది, తను బతుకుతుంది అంటే నేను ఎందుకు బతకలేను. అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, నేను చేంజ్ అవుతాను ఏదైనా. అప్పుడు ఇంకొక సిట్టింగ్కి పంపించారు. ఫస్ట్ సిట్టింగ్ క్లియర్ అయింది. ఇంకొక సిట్టింగ్లోనే క్లియర్ అయిన తర్వాత సో నాకు అదే అన్నారు, నీకు ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్ నువ్వు ఇట్లా మారుతున్నావు అని. అలా అయితే గవర్నమెంట్ నుంచి మనకి 2019 నుంచి మనకి గవర్నమెంట్ ఏంటనేది 377 ఆర్టికల్స్ నుంచి ట్రాన్స్జెండర్స్ కూడా ఇండియాలోని ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్గా బతకొచ్చు, ఈక్వాలిటీ జస్ట్ మాత్రం పేపర్స్ మాత్రం ఉంది, ఇంప్లిమెంటేషన్స్ రాలేదు. సో మనకి నేషనల్ ట్రాన్స్జెండర్స్ పోర్టల్లోని ఒక పర్సన్ ఇట్లా చేంజ్ అవుతానైతే మనకి ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ ఉంటుంది.
సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ కోసం నాకు నా డాక్టర్ చెప్పారు. సో మీకు స్మైల్ బాటిల్ ఉంటుంది, మీరు ఇట్లా చేంజ్ అవుతున్నారంటే సో చేంజ్ అవుతారు కదా, సో దాన్ని బట్టి మీకు ఏంటి ఉంటుంది, అదే ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ నాకు అప్లై చేయమని చెప్పారు. సో ట్రాన్స్జెండర్ కార్డ్ అప్లై చేసిన తర్వాత విత్-ఇన్ 1 monthలో వచ్చేసింది. మీరు ఐడి కార్డ్? సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్లోనే ప్రీవియస్ లీగల్ నేమ్ యాజ్ నా మెయిల్ నేమ్లో ఏముంది, కొత్త నేమ్లో ఏముంది, అదొక ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్. యు ఆర్ ట్రాన్స్జెండర్. సో అఫిడవిట్ ఒక నోటరీకి వెళ్ళి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించాలి, నేను ఒక ట్రాన్స్జెండర్ని, సో నేను సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసుకొని నేను ట్రాన్స్జెండర్గా అవుతాను, ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ సర్టిఫికేట్ నేను తీసుకున్నాను. ట్రాన్స్జెండర్ ఐడి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆయన ఓకే అన్నారు. ఓకే, సో నేను మీకు GID లెటర్ ఇస్తాను, ఇది ఒక లెటర్ మీకు సఫిషియంట్ ఉంది, గవర్నమెంట్ నుంచి మీకు ఇష్యూ అయింది, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయింది ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్, సో దానివల్ల నేను మీకు యాక్సెప్టెన్స్ చేసుకొని నేను మీకు GID లెటర్ ఇస్తాను. GID లెటర్ అంటే జెండర్ డిసోరియా, సో దానికి మనం జెండర్ ఇన్కాంగ్రెన్స్ కూడా అంటాం. సో అదేంటి, ఒక మనిషి పుడతారు, ఒక బేబీ ఏదైనా ఒక మనిషికి సో బయాలజికల్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆపోజిట్ సెక్స్ మీద ఉంటుంది వాళ్ళకి. సో దానికి ఎందుకు బయాలజికల్ సెక్స్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, సో వాళ్ళకి ఆపోజిట్ సెక్స్ మీద చేయించుకోవాలి, దానికి మనం జెండర్ డిసోరియా అంటాం. సో GID లెటర్స్, సో GID లెటర్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్గా నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. కేర్ హాస్పిటల్కి వెళ్ళి బిపిన్ సార్కి నేను కలిశాను, బిపిన్ కుమార్ శెట్టి. ఆయన ఎండోక్రైనాలజిస్ట్, హైదరాబాద్కి చాలా ఫేమస్ ఆయన ఎండోక్రైనాలజిస్ట్. ఆయనకి చెప్పాను, సార్ నాకు GID లెటర్ వచ్చింది, ఇప్పుడు మనం హార్మోన్స్ కూడా స్టార్ట్ చేస్తామా సార్? అదే అన్నారు. ఓకే, హార్మోన్స్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని షుగర్ లెవెల్స్ అండ్ కిడ్నీస్, లివర్, సో లిపిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకు ఈ హార్మోన్స్ వల్ల చాలా పెరుగుతాయి, సో దానివల్ల ఈ హార్మోన్స్ అనేది సర్జరీకి ముందు మనకి వాడమని చెప్తారు. ఎందుకు స్కిన్ సాఫ్టనింగ్ అవుతుంది, సో దాంతో బట్టి మనకి మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి, దాన్ని బట్టి కంపల్సరీ, అది కంపల్సరీ, ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే, లైఫ్ లాంగ్ మెడిసిన్స్, లైఫ్ లాంగ్. ఎందుకు అది నేను మీకు చెప్తాను ఇప్పుడు HRT స్టార్టింగ్కి వెళ్ళేసిన తర్వాత డాక్టర్ నా బాడీ టెస్ట్ అడిగారు, ఎవ్రీథింగ్. సో అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఆల్ నార్మల్. ఎప్పటి నుంచి నాకు టెస్టోస్టెరాన్స్ బ్లాకర్స్ ఇచ్చారు. మనకి టెస్టోస్టెరాన్స్ బ్లాకర్స్ అంటే స్పైరోనోలాక్టోన్ ఇస్తారు. స్పైరోనోలాక్టోన్ అంటే సప్రెస్ చేస్తుంది, మన స్పర్మ్స్కి సప్రెస్ చేస్తుంది. సో ఫిమేల్స్ హార్మోన్ ఇస్తారు, ప్రోజినోవా ఇస్తారు. సో దే ఆర్ కాంపోజిషన్స్ బట్టి ఇస్తారు, వాళ్ళ బాడీ బట్టి MGs ఇస్తారు. సో సర్టెన్ MGs తీసుకోవాలా, MG ఇస్తారు. కానీ స్పైరోనోలాక్టోన్ ఎక్కువగా మనం తీసుకుంటే ఏమవుతుందంటే, సో మనకి పొటాషియం లెవెల్స్ పెరుగుతుంది. పొటాషియం లెవెల్ పెరిగితే కార్డియక్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది డాక్టర్స్ దానికి అవాయిడ్ చేయమని చెప్తారు. స్పైరోనోలాక్టోన్ అవాయిడ్ చేసి మనకి లిప్రాయిడ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, లిప్రాయిడ్. సో సేమ్ అదే లిప్రాయిడ్ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్, అదే 3000 రూపీస్ ఉంటుంది. సో అది ఎంత ఉంటుంది, 3.75 mg ఉంటుంది. వీక్కి ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి. సో చాలామంది అంత అఫోర్డబుల్ చేయలేరు 3000. సో అది తీసుకుంటే ఏమవుతుంది, ఇంజెక్షన్ తీసుకుంటే టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అదే తగ్గిపోతాయి. టెస్టోస్టెరాన్స్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత ఎస్ట్రోజన్స్ తీసుకున్న తర్వాత ఫీమేల్స్ లుక్స్గా ఎక్కువగా వస్తుంది. సాఫ్టనింగ్, హెయిర్ గ్రోత్, ఇవన్నీ ఫేషియల్స్ హెయిర్ తక్కువ అవ్వడం ఇవన్నీ అవుతుంది. సో నేను HRT 8 months తీసుకున్నాను. 8 months లోపల నాకు సర్జరీ అయింది. సో ఎందుకు నాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ హెల్త్ ఏం బాగా సపోర్టింగ్. అప్పుడు నాకు డాక్టర్స్ చెప్పారు, నీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది, చేయించుకోవాలి ఉంది కదా, చేయించేసుకో, ఎంత తొందరగా అయితే నీకే మంచిది. సో ఇంజెక్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి ఆ ఇంజెక్షన్. దీంతోపాటు మనకి ఆర్కిటెక్టోమీ కూడా ఉంటుంది. ఆర్కిటెక్టోమీ అంటే సో ఏముంటుంది, ఆర్కిటెక్టోమీ అంటే మనకి టెస్టికల్స్ ఉంటాయి. సో అబ్బాయిలకి 2 testicles ఉంటాయి కదా, ఆ 2 testicles రిమూవల్ చేసేస్తారు. సో పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కూడా 2-3 days డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో తర్వాత అన్నీ మంచిగానే ఉంటుంది. సో దాన్ని బట్టి చాలామంది
ప్రిఫర్ చేస్తారంటే అదే. నాకు కూడా కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆర్కిటెక్టోమిక్స్కి వెళ్ళారు. వాళ్ళకు కూడా ఎలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మ్యారీడ్ కపుల్స్. ఓకే. వాళ్ళకి మ్యారీడ్ కపుల్స్, సో వాళ్ళకి వైఫ్ ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. నేను అదే అంటాను, నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వు ఎందుకు చేంజ్ అవుతున్నావు అంటే అప్పుడు తను చెప్పే ఆన్సర్స్కి నాకే షాక్ అయింది. తన ఇంట్లోనే చెప్తే తన పేరెంట్స్ కూడా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసేసారు. తన వైఫ్కి తను చెప్పుకోలేడు, తన ఇదా అని ఏం చెప్పుకోకొని తను ఆర్కిటెక్టోమీ చేంజ్ చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ తీసుకొని డాక్టర్స్ దగ్గర ఈ సర్జరీస్ మనకి హైదరాబాద్లో కూడా అవుతాయి. ఆర్కిటెక్టోమీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఈ సర్జరీస్ ఇవన్నీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. సో ప్లాస్టిక్ సర్జన్స్ మీ దగ్గర ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంటే మ్యాక్సిమం చేసేస్తున్నారు. ఓకే. మన హైదరాబాద్లోనే చేస్తున్నారు, కొన్ని హాస్పిటల్స్లోనే కొన్ని డాక్టర్స్ చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్, ఇండివిజువల్ చాయిసే కదా. దాంతోపాటు వాళ్ళు ఒక అఫిడవిట్ రాయిపిస్తున్నారు, మీరు చేయిస్తున్నారంటే ఫ్యూచర్లోనే ఏం ప్రాబ్లమ్స్ ఎవరు క్రియేట్ చేయకుండా అదొక లెటర్ రాసి. అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా మన అఫిడవిట్ చేయించాలి. నోటరీగానే మన లాయర్ ద్వారా మనం ఇష్టపడే మేము సర్జరీ చేస్తున్నాం, ఎవ్వరు ఫోర్స్ఫుల్ చేయట్లేదు, ఇది కర్త క్రియేటర్ నేనే, ఇవన్నీ మనం ఒక లాయర్ నుంచి సంతకం పెట్టి ఆ లెటర్ మన హాస్పిటల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అదొక పలానా డే ఇస్తారు, అప్పుడు సర్జరీ చేసుకోవాలి అంతే. ఓకే. ఓకే, చాలా ప్రాసెస్ ఉంది. సో హెచ్ఆర్టీ అయిపోయిన తర్వాత నాకు హెచ్ఆర్టీ తీసుకున్న తర్వాత వితిన్ 3 monthsలోనే వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీ అయింది. నాకు వాయిస్ ఫెమినైజేషన్ అయింది టీఎక్స్ హాస్పిటల్లో అయింది. టీఎక్స్ హాస్పిటల్లోనే డాక్టర్ హెచ్ విద్యా గారు చేశారు. ఓకే. సో ఆమెకి నేను చెప్పినప్పుడు ఆమెకి అర్థమయ్యేది కాదు. సో ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ అని స్టార్టింగ్ చెప్పింది. తర్వాత లేదు, మా ఫ్రెండ్ కూడా వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీ చేసుకుంది, సో ఆమె కూడా సర్జరీ చేసుకుంది, ఆమె ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకుంది, నేను ఇప్పుడు ముంబై అయితే నేను వెళ్ళలేను కదా. సో హైదరాబాద్లోని ఆమె ఇంకొక డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఇలాంటి సర్జరీ మనం చేయగలుగుతామా, అప్పుడు డాక్టర్తో కన్సల్ట్ అయ్యి డాక్టర్ నుపూర్తోని, సో తను చాలా ఫేమస్ ముంబైలోని వాయిస్ స్పెషలైజేషన్లో తను చాలా ఫేమస్, చాలా మందికి వాయిస్ ఫెమినైజేషన్ చేసింది. ఆమె అక్కడికి వచ్చి డాక్టర్ హెచ్ విద్యా గారు వచ్చి ఓకే సేమ్ ప్రొసీజర్ అయితే నేను చేయగలుగుతాను, గ్లోటోప్లాస్టీ. సో గ్లోటోప్లాస్టీ అంటే ఎట్లా ఉంటుంది, మనకి లోపల ఒక మిషన్ వేస్తారు, ఎంఎల్ఎస్. ఆ మిషన్స్ వేసుకున్న తర్వాత బ్లేడ్స్ నుంచి కట్ చేస్తారు, వోకల్ కార్డ్స్ కట్ చేస్తారు. వోకల్ కార్డ్ కట్ చేసిన తర్వాత మనకి అక్కడ స్టిచెస్ కూడా పడతాయి. ఓకే. సో స్టార్టింగ్ డేస్లోనే మీకు బ్రీతింగ్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బ్రీతింగ్ తీసుకోవాలంటే 1 month వరకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. అప్పుడు ఓన్లీ సాఫ్ట్ డైట్లోనే ఉండాలి, మీరు సాఫ్ట్ డైట్లోనే ఉండాలి. 15 days వరకు ఎవరితో మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మెయిన్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ గ్యాప్లో ఈ వాయిస్ సర్జరీ చేస్తారా ఒకేసారి? వాయిస్ సర్జరీస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాయిస్ సర్జరీస్కి మీకు ఏం ప్రాబ్లం లేదు, అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అదే మీకు అప్పుడు టోటల్ ఆ సర్జరీ అదే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. అదే వాయిస్ సర్జరీ చేసుకున్న తర్వాత 15 days వరకు మీరు అస్సలు ఏం మాట్లాడకూడదు. ఎలా 15 days అసలు? పేపర్ ఆర్ పెన్తో మీరు చెప్పి మాట్లాడుకోవాలి ఏదైనా. ఓకే. అప్పుడు చాలా నరకం పడ్డాను, చాలా ప్రతిదీ పేపర్ అయితే. అప్పుడు నాకు అనిపించింది ఎవరైనా మాట్లాడలేకపోతే వాళ్ళ బాధ అంటే ఏంటి, అప్పుడు నాకు రియలైజేషన్, అమ్మో 15 daysకి నేను అంత స్ట్రగుల్ అయితే అప్పుడు నాకు అనిపించింది హ్యాట్స్ ఆఫ్ యూ. సో అని నేను అనుకున్న, వాళ్ళంతా స్ట్రగుల్ చేసి మాట్లాడలేకపోతున్నారు అంటే అప్పుడు నాకు వాళ్ళ మీద అప్పటి నుంచి ఒక రెస్పెక్ట్ పెరిగింది. నేను ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు దగ్గరగా లేరు, ఎవరు చూసుకున్నారు దగ్గరుండి ఇవన్నీ సర్జరీ టైంలో? నేను ముందు ఈ సర్జరీస్ అయ్యే ముందు నేను హాస్టల్లో ఉన్నాను, బాయ్స్ హాస్టల్లోని. ఓకే. బాయ్స్ హాస్టల్లోని నాకు వేరే ఆప్షన్స్ ఏం దొరకలేదు. సో ముందు జిఐడి లెటర్ వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఇంకొక రూమ్మేట్ ఫ్రెండ్తోని షిఫ్ట్ అయ్యాను. ఎందుకు నేను హార్మోన్స్ స్టార్ట్ చేస్తాను కదా, హార్మోన్స్ చేంజ్ చేసిన తర్వాత హాస్టల్ సెట్ కాదు.
అంటే ఫుడ్ వల్ల? ఫుడ్ అదే కాదండి, అంటే చుట్టూ అబ్బాయిలు ఉండడం వల్ల బాడీ చేంజెస్ వస్తాయి, అన్ని చేంజెస్ వస్తాయి. కానీ అది సెట్ కాదని నాకు అనిపించింది. అప్పుడు ఏదైనా రూమ్కి షిఫ్ట్ అయ్యాను. సో మా ఫ్రెండ్ కొంతమంది ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళతోని ఒక ఆమెతోని ఉంటున్నాను ప్రజెంట్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఈ హార్మోన్స్లో స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి తెలిస్తే ఎట్లా ఉంటుంది, కానీ పక్క వాళ్ళకి తెలిస్తే నేను ఇట్లా మారుతున్నానని తెలిస్తే ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. సో అప్పుడు నాకు భయం. సో అప్పుడు చాలామంది సజెషన్స్ తీసుకున్నాను, ఏం చేస్తే బెటర్, రూమ్ తీసుకోమని అన్నారు. అప్పుడు రూమ్ తీసుకొని ఆ 3 months అయిపోయిన తర్వాత చెప్పాను కదా, హెచ్ఆర్టీ అయిన తర్వాత వాయిస్ ఫెమినైజేషన్స్కి వెళ్ళాను. నెక్స్ట్ 3 monthsకి ఇంకొక సర్జరీస్కి వెళ్ళాను. ఓకే. సో అది బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్కి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటారు కదా, ఆ సర్జరీస్కి వెళ్ళాను. సో నాకు టైం డ్యూరేషన్ అంత ఉండేది కాదు. ఓకే. సో అన్నీ చేసుకొని అవ్వాలని ముందే ఫిక్స్ అయ్యాను. ఆ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక రివైజ్ సర్టిఫికేట్ ఉంటుంది, Section 7. అది ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ది Section 6 అదే. సో Section 6 అప్పుడు నేను ఎందుకు ఉండాలి చెప్పు, ఒక ట్రాన్స్జెండర్గా జెండర్లోనే ఒక ఫీమేల్ అని వస్తే బాగుంటుంది. ఈ సర్జరీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ చేసుకున్నాను, బ్రెస్ట్ ఇంప్లాంట్. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ తీసుకున్న తర్వాత Section 7కి అప్లై చేశాను. ఓకే. Section 7కి అప్లై చేసిన తర్వాత లీగల్గానే నాకు ఫీమేల్ జెండర్ వచ్చింది, లీగల్గానే ఐఎమ్ ఆ ఫీమేల్. ఓకే. సో ఆ ఫీమేల్ జెండర్ వచ్చేసిన తర్వాత అప్పటి వరకు కూడా నేను ఏమనుకోలేదు, నేను అంత తొందరగా జెండర్ చేంజ్ సర్జరీకి వెళ్తానని కూడా ఏమనుకోలేదు. కానీ అవుతానని నాకు తెలుసు, కానీ టైం పడుతుందని అనుకున్నాను. నాకు ఒక్కరోజు ఎట్లా వచ్చింది, నాకు అవ్వాలని చాలా గట్టిగా అనిపించింది. నాకు 4 months తర్వాత 4-5 months తీసుకున్నాను నేను గ్యాప్ తీసుకొని, అవ్వాలా వద్దా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఎట్లా అయిపోతే పేరెంట్స్ అని కంప్లీట్గా కట్ ఆఫ్. సో లేదు, సర్జరీ తీసుకొని ఇంప్లాంట్స్ తీసుకొని మళ్ళీ నార్మల్ బ్యాక్ లైఫ్ అవ్వచ్చు అని కూడా డాక్టర్స్ నాకు చెప్పారు. ఓకే. సో అప్పుడు అవ్వాలా వద్దా 5 months నాకు టైం పట్టింది. సో అవ్వాలా ఎందుకు, డాక్టర్స్ అన్నీ చెప్పారు, నీకు మంచి చేంజెస్ వస్తున్నాయి, బాడీలో చేంజెస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ కోల్పోతావు, ఫ్యామిలీ యాక్సెప్టెన్సెస్ ఉండవు, అన్నీ గట్టిగా చెప్పారు. సో గట్టిగా చెప్పినప్పుడు నేను అదే అన్నాను, నాకు కొద్దిగా టైం కావాలి. కానీ డాక్టర్స్ కూడా అన్నారు, సింగిల్గా నువ్వు ఎట్లా వెళ్తావు, ఎట్లా చేస్తావు అని చెప్తే ఆఫ్టర్ 5 months ఏమైంది తెలీదు. ఫస్ట్గా నాకు ఈ చేంజ్ అవ్వాలని నాకు థాట్ వస్తే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను. ఓకే. నేను పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి నేను అదే చెప్పాను, పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్కి నేను అనుకున్నా, ఇది నా డెసిషన్ తప్పు అయితే స్టాండ్ అవ్వకూడదు, పడిపోవాలి. ఏమనుకున్నాను, పెడితే స్టాండ్ అయింది, నా డెసిషన్ కరెక్ట్ అయింది. ఆ రోజు అనుకున్న తర్వాత within 2 daysకి went to సర్జరీ, జెండర్ అఫర్మేషన్ సర్జరీ. అది ఎక్కడ అయింది ఇవన్నీ నేను చెప్పుకోలేను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అట్లీస్ట్ ఎంత ఖర్చు పెట్టారని దాన్ని చెప్తారా? ఇవన్నీ కూడా నేను చెప్పను. ఎందుకలా? అది ఎక్స్పెన్సివ్ అండి. అదే సో మినిమం మీరు వేసుకోండి 10+ అవుతుంది అని, ఎక్స్పెన్సివ్ అని అనుకోండి. ఓకే. మినిమం 10+ అవుతుంది ప్రతి సర్జరీస్కి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్కి అన్నిటికీ. సో వాళ్ళు ఏ టెక్నిక్స్కి వెళ్తారో, ఫేషియల్ సర్జరీస్ అయింది నాకు, ఫేషియల్ కూడా సర్జరీస్ చేయించాను. సో అమౌంట్ 10+ అనుకోండి. ఇప్పుడు హెయిర్ అది కట్ చేయించారా, లేకపోతే ఇప్పటి వరకు అంతా గ్రో అయిందా? హెయిర్ కట్ చేయించుకున్నాను. 25లోనే సర్జరీ అయింది అన్నారు కదా. నేను 25 years నుంచి హెయిర్ గ్రోత్ చేశాను. నా హెయిర్ కర్లీ హెయిర్ బొటెక్స్ తీసుకున్నాను. సో బొటెక్స్ చేసుకున్న తర్వాత రీసెంట్గానే హెయిర్ కట్ చేయించాను డిసెంబర్కి. కానీ ఇప్పుడు ఇంతకీ అసలు సర్జరీ ఏ ఇయర్లో అన్నారు? నాకు సర్జరీ ఈ ఇయర్లో అని అయింది. ఓకే. అంటే అంత గ్రోత్ ఉంటుందా వెంటనే హెయిర్ కానీ?
మనం ఎస్ట్రోజన్స్ తీసుకుంటున్నాం కదా, ఎస్ట్రోజన్స్ తీసుకుంటే అదే హెయిర్కి చాలా గ్రోత్ ఉంటుంది, కానీ టెస్టోస్టెరాన్స్ కూడా లేదు కదా. సో అబ్బాయిలకి టెస్టోస్టెరాన్స్ ఉంటే బాల్డెడ్ ఇవన్నీ వస్తుంది, కానీ అది లేకపోతే ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఈజీ అవుతుంది కదా. బయోటిన్స్ ట్యాబ్లెట్స్, ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తిన్నా కూడా హెయిర్ ఫాస్ట్గానే గ్రోత్ అవుతుంది కదా. ఇప్పుడు జనరల్గా ఎలా అంటే ట్రాన్స్జెండర్స్ అందరూ సర్జరీ చేయించుకోగానే కమ్యూనిటీ అందులోకి చేరిపోతూ ఉంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా వీళ్ళకంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, దాంట్లోకి ఇంకా సర్జరీ చేయించుకున్న వెంటనే లేకపోతే వాళ్ళ త్రూనే చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు? అది మీరు అడిగిన క్వశ్చన్స్ తప్పు. కానీ వాళ్ళు కమ్యూనిటీలోనే జాయినింగ్ అయ్యే ముందు సర్జరీస్ కోసమే వాళ్ళు జాయినింగ్ అవుతారు. ఓకే, సర్జరీ కోసం వన్ ఆఫ్ ద రీజన్ సర్జరీస్ కోసం అవుతారు. సర్జరీ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీలో జాయినింగ్ అయిన వాళ్ళు తక్కువ, ఎవ్వరు జాయినింగ్ అవ్వరు. అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లే వాళ్ళు హెల్ప్ చేస్తారని, నాకు సపోర్ట్ ఉండాలి అయితే వాళ్ళు జాయినింగ్ అవుతారు. కానీ సర్జరీ అయిన తర్వాత కమ్యూనిటీలోనే నాకు తెలిసే జాయినింగ్ అవ్వరు, మ్యాక్సిమం అవ్వలేరు కూడా. ఎందుకు, వాళ్ళ ముందే ఫైనాన్షియల్ స్టేబుల్ ఉన్న అయితే మనీ ఫైనాన్షియల్ గానే కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు, ఫ్రెండ్స్ ఎవరు సరిగా ఉండరు. సో ఖచ్చితంగా ఒక ఎమోషనల్ బాండ్ లేకపోతే ఏదో ఒక తోడు ఉండాలి. కానీ ఎవరైనా సర్జరీస్ కోసమే కమ్యూనిటీలోనే జాయినింగ్ అవుతారు. ఎందుకు, కమ్యూనిటీ నుంచి వెళ్తే సర్జరీస్ ఈజీగానే అవుతాయి. ఈ ప్రొసీజర్ నేను మీకు చెప్పాను కదా, హెచ్ఆర్టీ, జిఐడి లెటర్ ఏం ఉండదు. ఓకే, ఏం ఉండదు. సో వాళ్ళకి కొన్ని తెలిసిన డాక్టర్స్ ఉంటారు. సో దాన్ని బట్టి అంత లాంగ్ ప్రొసీజర్ ఉండదు, తక్కువలోనే సగం తెలిసి సగం తెలియని డాక్టర్స్తో చేంజ్ చేసుకో. లేదు, అక్కడ కూడా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు కదా, అదే నాకు కూడా తెలీదు. సో ఆ ప్రొఫెషనల్ డాక్టరా మ్యాక్సిమం ప్రొఫెషనల్ డాక్టర్స్, కానీ మీకు ఇది అంత టైం ఉండదు మీకు. ఎందుకు, మీరు ఈ కల్చర్లో ఉన్నారు, ఆల్రెడీ అలవాటు అయ్యారు. సో దాన్ని బట్టి మీకు తొందరగానే చేసేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళు వేరు కంప్లీట్గా మీరు వేరు అని చెప్తున్నారు. నేను కంప్లీట్గా ఇప్పుడు సర్జరీ విషయంలో వాళ్ళు కొన్ని చెప్తారు, సర్జరీలో ఇలా ఫేస్ చేసాము, ఇన్ని రోజులు బయటకు రాకూడదు, సూర్యకాంతి తగలకూడదు, ఇలా సేమ్ మీ సర్జరీ కూడా సేమ్ అదే ప్రాసెస్ కాదా? వాళ్ళ సర్జరీస్ అయితే టోటల్ డిఫరెంట్. ఆ కల్చర్స్ కోసం అయినా కూడా నాకు లిటరల్గా నాకు నాలెడ్జ్ కూడా లేదు, ఐడియా కూడా లేదు వాళ్ళ కల్చర్ కోసం. నేను మీకు చెప్తాను, నాకు సర్జరీ అయింది 12th ఫిబ్రవరికి అయింది సర్జరీ. సో 5 days కంప్లీట్ బెడ్లోనే 5 days వినండి. అప్పుడు మీరు సింగిల్ మూమెంట్ కూడా ఇవ్వలేరు, కదలలేరు, ఏం చేయలేరు, యూరిన్ వాష్రూమ్ అన్నీ బెడ్లోనే. ఓకే, 5 days. ఆ 5 days తర్వాత మనకి నడవమని చెప్తారు, కంపల్సరీగా వాక్ చేయాలి 5 daysకి. సో 5 daysకి వాక్ చేసిన తర్వాత కొద్దిగా వాక్ చేయాలి. అప్పుడు మనకి యూరిన్ క్యాథెటర్ ఉంటుంది, యూరిన్ క్యాథెటర్ మనకి తీస్తారు, 15 daysకి తీస్తారు. సో 15 days వరకు హాస్పిటల్లో ఉండాలి కంపల్సరీ. ఆ 15 days చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తారు, డైలేషన్స్ ఎలా చేసుకోవాలి. డైలేషన్స్ అంటే మెడికల్ డైలేషన్స్ అంటే డిల్డో. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆ డిల్డోస్ ఎందుకు చేసుకోవాలి, క్యావిటీ కోసం, క్యావిటీ క్లోజ్ అవ్వకూడదు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి డైలేషన్. అప్పుడు మీరు అన్నారు కదా, అప్పుడు బ్లీడింగ్ వస్తుంది. అప్పుడు చాలా బ్లీడింగ్ వస్తుంది. ఎందుకు, అప్పుడు సరిగా స్టార్టింగ్ 1 month అంటే చాలా బ్లీడింగ్ వస్తుంది. సో తర్వాత నుంచి నార్మల్ అయిపోతుంది. హీల్ అయిపోయిన తర్వాత ఆ సర్జరీ అయిన తర్వాత 2 to 3 monthsలోనే నరకం, చాలా నరకం. నడవలేరు, సరిగా నడవలేరు, సరిగా మీరు పరిగెట్టలేరు, కూర్చోలేరు సరిగా. ఆ పెయిన్స్ అంటే చాలా భయంకరం. సర్జరీ టైంలోనే కాకుండా సర్జరీ అయిపోయిన 2 months వరకు కూడా ఉంటాయి పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు సర్జరీ టైంలో అబ్బాయి ఫేస్ కూడా అసలు ఏ అబ్బాయి మొహం చూడకూడదు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఆ కల్చర్ వేరు. అంటే ఏంటి, జస్ట్ ఒక నమ్మకం మాత్రమేనా, లేకపోతే కల్చర్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి, నాకు తెలిసింది చిన్న నాలెడ్జ్, అదే నేను మీకు చెప్తాను. అది మురిగి మాత ఉంటుంది, మురిగి మాత వీళ్ళు పూజ చేస్తారు. ఆ మురిగి మాత పూజ 41 days ఉంటుంది. సో ఎవ్వరు ముఖం చూడకూడదు, సూర్యకాంతి చూడకూడదు. అప్పుడు 41 daysలోని ఒక సెలబ్రేషన్ చేసుకొని మన అబ్బాయి రూపం అమ్మవారు తీసుకొని అమ్మవారి రూపం మనకి వస్తుంది అని ఆ 41 daysకి వస్తుంది. అది ఒక
అప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారని నాకు ఐడియా. ఇప్పుడు కూడా చేస్తున్నారంట. నాకు దీనికోసం ఐడియా లేదు. మరి ఇప్పుడు సర్జరీ చేసేవాళ్ళు పక్కా వాళ్ళకి ఫీమేల్ డాక్టర్ ఉంటారా? మేల్ డాక్టర్స్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జన్స్ వస్తారు కదా, ప్లాస్టిక్ సర్జన్స్ ఆల్మోస్ట్ మేల్ డాక్టర్సే ఉంటారు కదా. ఐ మీన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఇన్ని డేస్ అని చెప్తున్నారు, ఒక 40 days వరకు బయటకు రాకూడదు, ఇంకా అక్కడే 41 days అయితే మీరు చెప్పింది అదే టోటల్ డిఫరెంట్ అండి. అది దానికి మిక్సప్ చేయదు. అది ఎందుకు డిఫరెంట్ అంటే అదే కల్చర్లో ఉన్న వాళ్ళకి అది వేరు. అది కల్చర్లో ఉండే వాళ్ళు. ఇక్కడ మన నమ్మకాలు కల్చర్ అనేది పక్కన పెడితే మీరు చెప్పింది అదే టోటల్ డిఫరెంట్. అదే వాళ్ళు 41 daysకి చేస్తారని టోటల్ డిఫరెంట్. నేను కూడా ఈ కన్ఫ్యూజన్లో నేను కూడా ఉన్నాను. అప్పుడు కూడా నేను కూడా సర్జరీ చేసే ముందు దానికి డాక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా. డాక్టర్స్ చెప్తున్నాను దానికంటారు నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే నిర్వాణం. సో ఇప్పుడు మన ఇంగ్లీష్ వర్డ్లో అంటారు పెనిక్టోమీ అంటారు. సో పెనిక్టోమీ అంటే స్పానిస్ రిమూవల్ చేసేస్తారు. సో పెనిస్ రిమూవల్ చేసేస్తారు. ఆ పెనిస్ రిమూవల్ చేసేదానికి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా చేయట్లేదు, కానీ వైజాగ్లోని ఒక హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకోటి ఢిల్లీ హాస్పిటల్లో చేస్తారు. సో మీరు చెప్పింది అయితే ఆ సర్జరీ. సో పెనిక్టోమీ చేస్తారు. ఆ పెనిక్టోమీ చేసి 41 days అంటే నేను కూడా ముందు అలానే అనుకున్నాను. నేను కూడా మా ఫ్రెండ్కి చేసాం. వస్తే ఇప్పుడు 41 days అయితే ఏ ఆఫీస్ వాళ్ళు నాకు సెలవు ఇచ్చేస్తారు 41 days వరకు ఎవరు ముఖం చూడకూడదు, అట్లా అయితే నాకు కష్టం. అప్పుడు తను చెప్పింది అదే ఇజ్రా కల్చర్లోనే వన్ ఆఫ్ ద పార్ట్. అది ఎందుకు చేస్తారు, అదే మురిగి మాత పూజ ఉంటుంది, వాళ్ళు చేస్తారు, మనకి అవసరం లేదు, వీఆర్ ఇండిపెండెంట్. సో మనం మెడికల్ సైన్స్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ SRS చేస్తాం. మనకంటారు 6 రిసైన్మెంట్ సర్జరీ అంటారు. ఇప్పుడు జెండర్ అఫర్మేషన్ సర్జరీ వచ్చింది. సో జెండర్ అఫర్మింగ్ సర్జరీ నాకు సర్జరీ చేసిన అతను ప్లాస్టిక్ సర్జన్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్ వచ్చారు అండ్ యూరోలాజిస్ట్, ముగ్గురు ఉంటారు. సో ముగ్గురు మెయిన్ రోల్ ప్లాస్టిక్ సర్జన్దే ఉంటుంది. సో యూరెత్రా ఇవన్నీ యూరిన్స్ ఎలా ఉంటుంది అప్పుడు యూరోలాజిస్ట్ ప్లే వస్తుంది. సో ఇంకోటి ఏంటి లోపల ఇది మనకి సిగ్మాయిడ్కి వెళ్ళారా పెరిటోనియమ్స్కి వెళ్ళారా అప్పుడు మనకి పేగు ఉంటుంది కదా, ఆ లోపల పేగుకి దానికి లూబ్రికెంట్ రావాలంటే అప్పుడు గైనకాలజిస్ట్ ప్లే ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. సో నాకు ముగ్గురు డాక్టర్స్ చేశారు. నాకు మొత్తం టీం కలిపి నా సర్జరీస్కి చేశారు 8 members చేశారు నాకు నర్సులతో కలిపి. అక్కడ నర్సు 3 members, ఈ 3 doctors మంచిగా చేశారు నాకు. ఈ సర్జరీ టైమింగ్ 4 to 5 hours పడుతుంది సర్జరీ అవ్వాలంటే. 4 to 5 hours సర్జరీ అయిన తర్వాత కంప్లీట్గా 2 days ఒక నర్స్ మీతోనే ఉంటుంది. కంప్లీట్గా చూస్తుంది ఎందుకు మెడిసిన్స్ సెలైన్ ఎందుకు ఫుడ్ ఉండదు, నో ఫుడ్ ఓన్లీ లిక్విడ్ డైట్స్ 5 days లిక్విడ్ డైట్స్. సో అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా అప్పుడు మనతోని 2 days ఒక నర్స్ ఉంటుంది. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే బెల్ కొడితే డాక్టర్స్ వస్తారు. ప్రతిరోజు వచ్చి డాక్టర్స్ వచ్చి మీ ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ అడుగుతారు. సో 41 days అయితే టోటల్ డిఫరెంట్ స్టోరీ. దీంతో కలపద్దాం మీరు, అదే టోటల్ డిఫరెంట్ స్టోరీస్. ఇప్పుడు మనం జెండర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సర్జరీస్లో అంటే కొంచెం ఎర్లీగా చేసుకుంటే మన ఎర్లీగా చేసుకుంటే మీకు మంచి లుక్స్ ఉంటాయి, మంచి ఫీచర్స్. అది నిజమే అండి. అదే చాలామంది బిలో మనకి ప్యూబర్టీ ఏజెస్ ఉంటాయి కదా, ప్యూబర్టీ ఏజ్ ముందు మనం ఇలాంటి తొందరగా సర్జరీ చేసుకుంటే ఫేషియల్ ఫెమినైజేషన్ ఇవన్నీ ఏం అవసరం ఉండదు. సో ఈజీగానే వాళ్ళకి మంచి లుక్స్ వస్తాయి. సో చాలామంది చిన్న ఏజ్లోనే అవ్వాలని. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మరి ఎవరు చెప్పలేదా ఈ విషయం? నాకు అప్పుడు అంత ఏం నాలెడ్జ్ ఉండేది కాదు. తర్వాత నాకు తెలిసిన నాలెడ్జ్ 2019 నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది యూట్యూబ్లో. ఓకే ఇలాంటి పర్సన్స్ కూడా మంచి పొజిషన్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూసి వాళ్ళకి గైడెన్స్ బట్టి నేను ఎట్లా చేసుకున్నా. ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇజ్రాయల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు ఇన్వైట్ చేస్తారు ఎప్పుడైనా వాళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు. వాళ్ళ లైఫ్ చూస్తే నాకే ఒక్కసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళంత స్ట్రగల్ నేనైతే చేయలేదని ఉంటుంది ఒక పర్సంటేజ్. వాళ్ళు ఎందుకు అంత స్ట్రగుల్ చేశారు వాళ్ళ మీద ఎప్పటికైనా నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది.
ఎవరైనా అడుగుతారో నీకు వాళ్ళ మీద ఫ్రెండ్స్ అవునా, నాకు గొప్పగానే చెప్పుకోగలుగుతాను, నాకు కూడా ఇజ్రాస్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఎప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళేలా లాక్కోవడానికి ట్రై చేయలేదా? లేదు, ఎప్పుడు నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు. నువ్వు మంచిగా చదువుకున్నావు, మంచిగా జాబ్ చేస్తున్నావు, ఇట్లానే ఉండమ్మా, ఇట్లానే ఉండు, ఇట్లానే చెప్పారు, కానీ ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే ఇండివిజువల్ చాయిస్. ఇజ్రా ఎవరైనా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అదే మైండ్ సెట్ నుంచి తీసేయండి. ఎవ్వరూ కాదు, మనం ఇష్టపడి మనం వెళ్తాం. ఎవ్వరు ఫోర్స్ చేయరు. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.